చాలా ఎంతగా ఉంది. శవాన్ని పాతి పెట్టి వారం రోజులైనా శవం ఇంకా కుళ్ళిపోలేదు. బెంగళూరు వంకాయలా నిగనిగలాడిపోతున్నా. శవం గ్లామర్ గా ఉందా లేదో చూడవలసింది నేను. చూడండి డాక్టర్ గారు, ఈ శవాన్ని రీపోస్ట్ మార్టం చేసి ఇది మర్డరా లేక నేచురల్ డెత్ నిర్ధారించండి. ఆగండి బాబు, మా మున్సిపల్ చైర్మన్ గారికి పోస్ట్ మార్టం చూడాలని చాలా కోరిక. ఆయన వచ్చేదాకా మీరు ఆగాల్సిందే. ఆయన వచ్చి చూడటానికి ఇది మైకేల్ జాక్సన్ ప్రోగ్రామా? మా మేజిస్ట్రేట్ గారు వచ్చే లోపల పోస్ట్ మార్టం స్టార్ట్ అవ్వాలి. డాక్టర్ గారు మీరు కానివ్వండి. విత్ ప్రెషర్. ఆగండి డాక్టర్ బాబు, చెప్పేది మీకు కాదా? మా చైర్మన్ గారు అంటే మీకు నక్కనే. కాటి కాపరవేత్వ, నువ్వు ఈ శ్మశానానికి ఎమ్మెల్యే అయినట్టు ఫీల్ అవుతున్నావు. మేజిస్ట్రేట్ గారు అంటే భయం లేదా? ఎవరైతే మాకంటే నాతో పెట్టుకోకో. పోలీసుల మజాక. డాక్టర్ గారు చెప్పండి. ఇది ప్రశాంతమైన శ్మశానం అనుకున్నారా? మంచి చెడ్డ లేకుండా కొట్టుకు చూస్తున్నారు. థ్యాంక్ యూ సార్. పెద్ద బాడీ లేకపోయినా పెద్ద మనిషిగా కరెక్ట్ చెప్పాను. సార్ శవం పారిపోతుందే. కానిస్టేబుల్ వెళ్ళండి, వెళ్ళే శవాన్ని పట్టుకురండి, లేకుండా మన ఉద్యోగాలు పోతే వెళ్ళండి. ఏ కొండయ్య రా. ఏంటి సార్? ఈ ఫోటోలో ఉన్న శవం ఇటువైపు తిరగడం చూసావా? శవమా? అదేనయ్యా మనిషి. ఓ శవం మనిషి, శవం లాంటి మనిషి అయ్యా. లేదండి, ఇలాంటి శవాన్ని చూడలేదు, మనిషిని చూడలేదు. చూడలేదా? సరే, ఒకవేళ చూస్తే మా పోలీస్ స్టేషన్కి ఫోన్ చేయి. ఓకే సరే సార్. సార్, ఎస్. మెహదీపట్నం వైపు వెళ్తున్నారా సార్? అవును. దారిలో కొంచెం లిఫ్ట్ ఇస్తారా సార్? అడ్డమైన వాళ్ళందరినీ డ్రాప్ చేయడానికి ఏమైనా సిటీ స్కూటర్ సర్వీస్ అనుకున్నావా? అలా అనకండి సార్, అర్జెంటుగా మా హెడ్ క్వార్టర్స్కి వెళ్ళాలి, ప్లీజ్ సార్. సరే ఎక్కువ. థ్యాంక్ యూ సార్. చైతే, మిమ్మల్ని ఏదో జైల్లో చాలాసార్లు చూశాను సార్. డోంట్ టాక్. జైల్లో చూడటం నాన్ సెన్స్. పోలీస్ స్టేషన్లో చూసుంటావు. నేను 2 టౌన్ ఎస్ఐని. 2 టౌన్ ఎస్ఐ వండర్ సార్. 2 టౌన్ ఎస్ఐ అయి ఉండి కూడా రహస్యంగా బ్రాందీ బాటిల్స్ సప్లై చేసే స్మగ్లర్ల స్కూటర్ మీద వెళ్తున్నారు అంటే ఎంత నిరాడంబరత, ఎంత సింప్లిసిటీ సార్. షటప్. నీ పొగడత ప్రమ దరిద్రంగా ఉంది. నోరు మూసుకొని కూర్చో. అవును, మీరు ఇంత డీటెయిల్గా ఎంక్వైరీ చేస్తున్నారు. కొంపదీసి మీరు సిబిసిఐడి కాదు కదా? చచ్చా, అలా అనుమానించే ముందు వెనక ముందు చూసుకోవాలి సార్. వెనక్కు చూస్తే ముందు ఎలారికి గుద్దేస్తాను, ఇద్దరం చచ్చూరుకుంటాం. వద్దులండి సార్, నేనే ఒక శవాన్ని, నాకు తోడు మళ్ళీ తమరి శవం కూడా ఎందుకు? మా హెడ్ క్వార్టర్స్ వచ్చింది, కొంచెం ఆపండి సార్. అలాగే. ఇక్కడ ఏంటయ్యా శ్మశానం దగ్గర పోయి? ఇది మీ హెడ్ క్వార్టర్ సార్. మరదే. చేసేది మున్సిపాలిటీ ఉద్యోగం, ఏదో ఎవరెస్ట్ శిఖరం ఎక్కేవాళ్ళగా పొద్దున్నే దైవ ప్రార్థన ఒకటిను. చిరంజీవ చిరంజీవ. అలా దైవ దూషణ చేసే వాళ్ళకి ఆ పాడుతుములు పాడుదొగ్గులు వస్తాయి. సర్లే. ఈ ఫైల్ ఇక్కడ పెట్టిన వెళ్ళవర్రా? నేనేనయ్యా. ఎందుకు పెట్టావు? పాపం యాదగిరి గారి కాంట్రాక్ట్ ఫైల్ అండి. మీరు సంతకం పెడితే. ఏంటి పెట్టేది? చెవులో పూ చేతిలో ప్లేటు. ఆ సూపరింటెండెంట్ గారి సంతకం వెళ్ళి పెట్టించు. విన్నా, అంతా విన్నా. ముందు ఆ పెద్ద మనిషి సంతకం పెడితేనే గానీ నేను సంతకం పెట్టనని చెప్పు. తీసుకెళ్ళు. అలాగేనండి. నేను విన్నాను, నాకేం చెవులేదు. ముందు సంతకం అక్కడ పెట్టించు. నేను ఇన్ని మాటలు మాట్లాడను, సంతకం పెట్టాలంటే తీసుకెళ్ళి ఎక్కడి నుంచి. మనిషికో మాట కొట్టుకో దెబ్బ అన్నారు. అక్కడ సంతకం పెట్టించమన్నా తీసుకెళ్ళు. ఆ సామెత మాకు వచ్చు, ఆ సామెత మేము అన్నామని చెప్పు. తీసుకెళ్ళి ఎక్కడి నుంచి ఫైలు. నేను చెప్పేస్తాను, తీసుకెళ్ళమని చెప్పారా? తీసుకెళ్ళావు. నిన్ను నరికేస్తా. తీసే చెత్త ఫైలు. ఈ చెత్త ఫైలు, చండాల ఫైలు, కాస్టం ఫైలు, నికృష్ట ఫైలు, వనరుల ఫైలు, ఆఫీస్ ఫైలు, దరిద్రం ఫైలు, దౌర్భాగ్య ఫైలు. రాముడు, అలసిపోయావురా. బయటికి వెళ్ళి ఓ మంచి ఇరానీ టీ కొడదామా? పద. మౌనిక, ఇవాళ మీ రిజల్ట్స్ వస్తాయనుకుంటా. అమ్మా, చెల్లాయి పరీక్ష తప్పితే మా ఇద్దరికి ఒకేసారి పెళ్లి చేసేయండి, ఖర్చులు కలిసి వస్తాయి. నువ్వు కొంచెం ఉప్పు కారం తగ్గించుకోవాలి. ఎందుకు? పెళ్లి అనే నసదగ్గడానికి. వెళ్ళి మీ నాన్న పూజకి ఏం కావాలి ఏర్పాటు చెయ్యి. నేనెందుకు చూడాలి? ఆయన గారు ఎప్పుడు అన్నయ్య పరీక్షలు పాస్ అవ్వాలని పూజలు చేస్తారే గాని నా పెళ్లి త్వరగా జరగాలని ఒక రోజైనా చేశారా? వీనట్టు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. స్వామి, నా రెండో కొడుకు రాజా, నీకు తెలుసు కదా, వారికి ఇవాళ రిజల్ట్స్ వస్తున్నాయి. వారికి నువ్వు ఎలాగైనా స్టేట్ ఫస్ట్ వచ్చేలా చేయాలి.
వాడు కనుక స్టేట్ ఫస్ట్ వస్తే డాక్టర్స్ చదివిస్తారు. మీ పేరును ఒక హాస్పిటల్, మీ భార్య పద్మావతి పేరును ఒక మెటర్నిటీ వార్డు కట్టిస్తాను. వెంకటేశ్వర్లు, శ్రీనివాసరావు, ఏడుకొండలు అనే పేర్లున్న వాళ్ళందరికీ ఉచితంగా మందులు ఇప్పిస్తాను స్వామి. ఆ మౌనిక అదే నా రెండో కూతురు, దాని అదృష్టం కూడా వీడికి ట్రాన్స్ఫర్ చేయి స్వామి. ఆడపిల్లకి చదివేందుకు ఆడదాని మూలంగానే కదా నువ్వు కొండ కూర్చున్నావు, ఇప్పటికీ వడ్డీలు కడుతున్నావు. ఆ పొజిషన్ నాకు రాకుండా చేయి స్వామి. మా వారి నెంబరు 70261, టోటల్ 7. నీ నెంబరే స్వామి. ఏమండి మౌనికి నెంబర్ కూడా చెప్పండి. వీల్లేదు, అది చస్తే పాస్ అవుతాం. పోనీ నేను పూజ చేసుకుంటాను, మీరు తప్పుకోండి. ఆహా, ఆడవాళ్ళ రికమెండేషన్ లో ఆయన నందు కదు స్వామి. పేపర్ అదే ఇంగ్లీష్ రా, రిజల్ట్స్ వచ్చిన పేపర్ తొందరగా చూడండి రా, నాకు అసలు టెన్షన్ గా ఉంది. ఉంది పెళ్లి పందిరి. అసలు పేపర్ ఎక్కడ? దీనిలో లేదు నాన్న, మౌనిక దగ్గర పేపర్ ఉంది, దాంట్లో ఉంటుందేమో. ఇది కదా పేపర్, త్వరగా రండి. వెతుకున్నానా? దేవుడికి దండం పెట్టుకుని చూడండి. ఆడపిల్ల మహాలక్ష్మి, ముందు దాని నెంబర్ బా, చూడండి. మాకు తెలుసులేవే. ఇదిగో ఇక్కడుంది. ఎక్కడ? వరుడికి 50 ఏళ్ళట. ఛీ, ముసలాడు. రాజా, నీ నెంబర్ కనపట్టలేదేమిట్రా? ఒకవేళ అది లాటరీ టికెట్ నెంబర్ ఏమోనండి, నాకు అనుకోండి. వీడు స్టేట్ ఫస్ట్ వచ్చి ఉంటాడు నా ఫ్రంట్ పేజ్ లో చూడండి. అంత కష్టపడి చదివితే నెంబర్ లేకుండా ఉంటుందా? ఈ చివరుందేమో చూడండి. చూసారే, 1 10 సార్లు చూసా, నెంబర్ ఉంటేగా కనపడటానికి. అంటే నేను తప్పినట్టేనా నాన్న? నేను తప్పనన్నా, వాళ్ళే నా మార్కులు తప్పుకుని ఉంటారు. అవును, నేను కూడా అదే అనుకుంటున్నాను. కొందరు పాపిస్ట్ కళ్ళు పెడితే అంతే. వీడి ఫెయిల్ అయితే దాన్ని తిడతారేమిటండి పాపం. దాని నెంబర్ ఉందేమో చూడండి. ఏమిటో చూసేది? అదేమన్నా పెద్ద సరస్వత పాస్ అవడానికి? దానికి ఇక వంటిల్లు అంతకి నెలే గతి. మరి పెళ్ళో మీ నాన్న అలాగే మాట్లాడతారు, నువ్వు బాధపడతావు. రాత్రి మౌళ్ళు చదివిన వాడికే దిక్కు లేదు. రై, నువ్వేం బాధపడకరా, వెద భవిష్య పోతే పోయింది, మళ్ళీ చదువుతు కానీ. ఓకే. అసలు దీన్ని చదువుకు పెట్టే ఖర్చుతో వీడి ప్రైవేట్ చెప్పిస్తే స్టేట్ ఫస్ట్ వచ్చి ఉండేవాడు. నేను పాస్ అవుతాను తెగ ఎగిరిపెట్టావు కదా, ఇప్పుడు ఏమైంది? క్షవరం అయిపోయింది. ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ప్రతి ఆడదానికి అంత అయిపోవాలనే. చదివించాలి కానీ ఏమో నేను తరటి పోసి మూల కూర్చోబెట్టు. నమస్కారం సార్. నమస్కారం. రామచంద్రయ్య గారు అంటే నేనే. మీరు అయితే మళ్ళీ నమస్కారం సార్. నా పేరు విద్యాపతి, నేషనల్ ఎడ్యుకేషనల్ అకాడమీ ప్రిన్సిపాల్ని. ఆ, మా చెల్లెలు మౌనిక. ఏమిటండి ఈ ఫోటోలు హడావిడి? కంగ్రాచులేషన్స్. దేనికి? మీ అమ్మాయి మౌనికి ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చిందండి. నో, అబద్ధం. అది రావడానికి వీల్లేదు. కష్టపడి చదివిన వాడు తప్పడం, జులాయిగా తిరిగింది పాస్ అవడమా? మోసం, అన్యాయం, అక్రమం. కాదండి, నిజం. నేను ఇప్పుడే విద్యామంత్రి గారితో కూడా మాట్లాడొస్తున్నాను. అమ్మాయి నెంబర్ ఫ్రంట్ పేజీలో వేశారు, కావాలంటే చూడండి. ప్రెస్ వాళ్ళు కూడా వచ్చారు అమ్మాయిని ఇంటర్వ్యూ చేయడానికి. మేడం, ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఆడదానికి చదువు అవసరమని గుర్తించిన నాన్నగారు నాకున్నారని గర్వపడుతున్నాను. మీ నాన్నగారు మిమ్మల్ని బాగా ఎంకరేజ్ చేసేవారా? ఎంత చేసేవారో నాకు తెలుసు, ఆయనకు తెలుసు. పాపం ఆయన ఎప్పుడు ఇందిరాగాంధీని ఆదర్శంగా తీసుకోమంటారు. మీరు అభిమానించే వాళ్ళు మేడం? నన్ను ద్వేషించేవాళ్ళు. చివరగా మేడం మీ జీవితాశయం ఏమిటో చెప్తారా? పెళ్ళి. పూల మొక్క నీ భవిష్యత్ ఏమిటి అని అడిగితే ఏం చెప్తుంది? తోటమాలిని అడగమని మౌనంగా చూస్తుంది. అంటే స్వతంత్రం దేశానికి వచ్చింది కానీ ఆడదానికి రాలేదని నమ్మేవాళ్ళు మా నాన్నని ఆదర్శంగా తీసుకోవాలి. ఎందుకంటే చదువుకోవాలనే పంతం నాలో పెంచింది మా నాన్న. తలంటు పోసి మూలన కూర్చోబెట్టి చాదస్తపు భావాలను గుర్తు చేసే ఆయన ఓ విప్లవ విచిత్ర తండ్రి. మేడం, స్టేట్ ఫస్ట్ వచ్చిన మీరు డాక్టర్ చదువుతాను. కనపడే రోగాలు కనపడని రోగాల్ని బాగు చేస్తాను. మీ ఇంటర్వ్యూ అయిపోయిందా? ఇక దయచేయండి. అయ్యా, మీరు నాకు సహాయం చెయ్యాలి. ఏం చేయమంటారో చెప్పండి. ఈవిడ గారు పాస్ అయినట్టు గోడలకి వాల్ పోస్టర్లు అంటించమంటారా? అందుకు మా కాలేజీ ఉంది కదండి. అమ్మాయి మా కాలేజీలో చదివినట్టు
మా కోచింగ్ వల్లే అమ్మాయి స్టేట్ ఫస్ట్ వచ్చినట్టు అమ్మాయి ఫోటో వేసుకుని ప్రచారం చేసుకుంటాం. సొమ్ము నాది, షోకు మీద వీలేదు. షోకు మీకు ఉంది సార్, అందుకు బహుమానంగా 50,000 రూపాయలు ఇచ్చుకుంటాం. 50,000? ఇంకేం మాట్లాడకండి సార్, కావలిస్తే లక్షిస్తాం. అంతసేపు వెతికావు, నీ రిజల్ట్స్ నీకు తెలియలేదమ్మా? ఇదిగో ఉంచండి. నా రిజల్ట్ నాకు ఎప్పుడో తెలుసమ్మా. నేను వెతికింది అన్నయ్య నెంబర్ని. నా బంగారు తల్లి. సరస్వతిని వెతుక్కుంటూ లక్ష్మి వచ్చింది. నేను నా చదువు శత్రురాజులను జయించాం. నేను గెలిచాను. రాజా, రాజా, ఏమైందండి? రాజా, 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 నీకేం జరగలేదు కదా? క్షేమంగానే ఉన్నావు కదా? నీకేమైనా జరిగితే నేను భరించలేను రా. నాన్న, ఏమిటా ఎందుకు ఏడుస్తున్నావు? ఏమైంది? రాత్రి వీడు అన్నం కూడా తినలేదండి. వెళ్ళి భోజనం పట్టరావే. ఏరా నాన్న, ఏం జరిగింది? నాన్న, నేను కష్టపడుతుంది నువ్వు చెప్పినట్టుగానే ఇంజనీర్ అవుదాం అనుకున్నాను, కానీ నీ ఆశల్ని చంపేశాను నాన్న. నేను బతకను. తప్పు నాన్న, తప్పు తప్పు. నువ్వు అలాంటి మాటలు మాట్లాడకూడదు. తప్పితే ఏమైంది ఇప్పుడు? ఇంకోసారి పాస్ అవుతుంది కానీ నేను చదివిస్తా కదా. లే లే, నా బంగారం గారు, లే లే. ఆనంద్, నేను చెప్పినట్టు తినాలి. ఆనంద్ తినాలి. తిను తిను. తినాలి. మంచినీళ్ళు. నమస్కారం అండి. నమస్కారం. నేను మౌనిక వాళ్ళ ఫాదర్ అండి. మౌనిక అంటే మొన్న ఎంసెట్ పరీక్షలో స్టేట్ ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి ఫాదరా? ఎగ్జాక్ట్లీ. కూర్చోండి. థ్యాంక్ యూ. ఎంత అదృష్టవంతులండి మీరు, అంత తెలివైన కూతుర్ని కన్నారు. అవును, ఆ అమ్మాయి పాస్ అయింది మెడికల్ ఎంట్రన్స్ లో కదా, ఇంజనీరింగ్ కాలేజ్కి వచ్చారేమిటి? దాని గొప్ప ఏం లేదండి, ఏదో పేపర్ వాళ్ళు పొరపాటున దాని నెంబర్ వచ్చేసి ఉంటారు. మా వాడు దానికంటే తెలివైన వాడు, స్టేట్ ఫస్ట్ రావాల్సిన వాడు. దయచేసి మీ కాలేజీలో మా వాడికి ఒక సీట్ ఇవ్వాలి ప్లీజ్. ఇదిగోనండి అప్లికేషన్ ఫామ్. సారీ, మార్క్స్ మరీ పూర్గా ఉన్నాయండి. ఉంటాయండి, స్టూడెంట్స్ పరీక్షల్లో రాసిందంతా చదివి మార్కులు వేసేది ఎవరండి? అంత తీరుబడేది వాళ్ళకి. అందుకనే చాలా మంది ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ కి ర్యాంకులు రావటం లేదు. అందులో మా వాడు ఒకడు. మీకెందుకు, తండ్రిగా నేను హామీ ఇస్తున్నాను. మా అమ్మాయి కంటే మా వాడు చాలా తెలియని వాడు. అందుకని మీరు ఎలాగైనా మా వాడికి మీ కాలేజీలో ఒక సీట్ ఇప్పించాలి. ఎంట్రన్స్ లో ర్యాంకు రాకపోతే డొనేషనే మార్గం. 1,00,000 దాకా ఉంటుంది, కట్టగలరా? కడతానండి. రేపు మా వాడు స్టేట్ లెవెల్లో కాదు, నేషనల్ లెవెల్లో ఫస్ట్ వస్తే మీరే పిలిచి డొనేషన్ తిరిగి నాకు ఇస్తారు. ఇదిగోనండి డబ్బు. శుభం. మంచి తుమ్మే. నమస్కారం సార్. ఆగు. నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? ఏదో పెద్దవారు కదా అని. పెద్దవాడినా? ఏ విషయంలో పెద్దవాడిని? నేనేమన్నా మున్సిపల్ చైర్మన్ నా, కమిషనర్ నా, మినిమం గా మినిస్టర్ నా? లేకపోతే మీ అక్క నాకు ఇచ్చావా, నా చెల్లెలు నువ్వు చేసుకున్నావా? అటు సోషల్ రిలేషన్ లేకుండా, ఇటు పర్సనల్ రిలేషన్ లేకుండా నమస్కారం ఎందుకు పెట్టావయ్యా? పర్పస్ ఏమిటి? పొరపాటు అయిపోయింది, మళ్ళీ ఇంకెప్పుడు నమస్కారం పెట్టను. అదే ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను. నేను ఎమ్మెల్యేను కాలేదు అని పెట్టవా, లేకపోతే అనారోగ్య శాఖ మంత్రిని కాలేదు అని పెట్టవా, మీ అమ్మాయిని మా అబ్బాయికి చేసుకోలేదు అని పెట్టవా, లేకపోతే మా అమ్మాయిని మీ అబ్బాయికి ఇవ్వలేదు అని పెట్టవా? ఎందుకు పెట్టవు అని అడుగుతున్నాను. బాబు, ఇక మీదట మీకు నమస్కారం పర్మిషన్ తీసుకునే పెడతాను. పర్మిషన్ ఏమిటి? అసలు పర్మిషన్ ఎందుకు? పారిపోయాడు అర్భకుడు, అమాయకుడు, పొద్దున్నే దొరికాడు. ఈసారి కనిపిస్తే నవిలేస్తా. ఏమిట్రా బాబాయ్, పొద్దున్నే ఏమన్నా నవ్వుతున్నావు? షటప్. నీ మీద పోలీస్ కంప్లైంట్ ఫైల్ అయింది. అరగంటలో పోలీసులు వస్తారు, నిన్ను అరెస్ట్ చేసి పట్టుకెళ్తారు. సిద్ధంగా ఉండు. పోలీస్ కంప్లైంటా? అవును. ఎవరిచ్చారు? నేనే. దేనికి? దేనికేమిట్రా? మౌనికకు వచ్చిన స్కాలర్షిప్ డబ్బుతో మీ రెండో విధవాయికి డొనేషన్ కట్టి కాలేజీలో పారేసేవటగా. అందుకు ఏం చేయమంటారా? వాడికి మెరిట్ రాక సీట్ రాలేదు. సీట్ రాకపోతే తీసుకెళ్లి ముఠాకులు జరిపించరా, అంతేగాని ఆడపిల్ల చదువు ఆపుతావా? అడుగు తక్కువ విధవా. రేపు ఆ పిల్ల చదువుకోవడానికి ఫీజులు ఎవరు కడతారా నీ బాబు? ఆడపిల్ల చదివి ఎవరిని ఉద్ధరించాలట? ఎవరిని ఉద్ధరించాలరా? రేయ్, ఆడపిల్లకి పుట్టిల్లు హాస్టల్ లాంటిది. పెళ్ళవగానే హాస్టల్నే కాదు, అమ్మా నాన్నని కూడా మర్చిపోయి మొగుడమ్మడి వెళ్ళిపోతుంది. ఆడపిల్లని కంటం పాపం అయితే దాన్ని చదివించడం మహాపాపం. నేను మటుకు దాన్ని చస్తే చదివించను. నేను చదివే తీరుతాను. నిన్ను చదివించాల్సిన అవసరం నాకు లేదు. అయితే ఎందుకన్నారు? పుట్టే ముందు ఆడపిల్లవని తెలియక తెలిసాక చంపకపోయారా? కన్న ప్రేమ ఒకటి వచ్చిందిగా. అవును, చచ్చింది. నిజంగానే చచ్చింది. అందుకే ఆడపిల్లలు బయట పారేసే పనికిరాని వస్తువులయ్యారు, మగపిల్లలు బీరువాలో దాచుకునే పవిత్ర గ్రంథాలయ్యారు. అవునే, రేపు నేను చచ్చాక కూలి పెట్టాల్సింది వాళ్ళు. ఎవరు పెట్టేది చచ్చాక మనకు తెలిచేస్తుందా నాన్న? తెలిసాకపోయినా చూస్తున్నాం కదా. రంగాలని, ఓడిలని, తిరగల సీసాలని, కాటుకని, తల్లులని, తల్లొప్పులని, ఎన్ని ఖర్చులు. ఇవన్నీ కాకుండా పెద్ద మనిషి అయితే ఖర్చు, పెళ్ళి అయితే ఖర్చు, కాపురాన్ని పంపిస్తే ఖర్చు, కడుపు వస్తే ఖర్చు, కాన్పు అయితే ఖర్చు. ఈ ఖర్చులన్నీ మగపిల్లలు కడుపులు కొట్టేగా పెట్టాలి. నాన్న,
దాన్ని చదివించలేదన్న చెడ్డ పేరు మీకెందుకు చదవనివ్వండి. దాన్ని చదివించడం మీకు భారం అనుకోండి. పోనీ అన్నయ్య నేను ఎక్కడైనా పార్ట్ టైం ఉద్యోగాలు చేసి దాన్ని చదివిస్తాం. ఎరా అన్నయ్య? అవునా? ఈ మాత్రం బుద్ధి నీకుంటే ఎప్పుడో బాగుపడేదానివే. ఆ బుద్ధి నాకు రాదు, వచ్చినా అక్కర్లేదు. చూసారో దీని అహంకారం. దీనికి పెళ్లి చేస్తే మొగుడితో కాపురం చేసి నాన్న! ఎందుకంత రోషం వచ్చింది? నిన్ను 18 ఏళ్ళు పెంచి పోషించిన నాకే ఎదురు తిరుగుతున్నావే, నాకెంత రోషం రావాలి? చదివించాలి కానీ హ్యాపీ. అయితే నాకు పెళ్లి చేయండి. నాకు అంటే మా ఇద్దరికి అన్నమాట ఒక పని అయిపోతుంది. నువ్వు మాట మీద నిలబెడతావా? నిలబడతాను, కానీ ఒక విషయం, రేపు నన్ను కట్టుకున్నవాడు మధ్యలో పోతే నా గతేమిటి? వదిలేస్తే నాకేమిటి దారి? నా జీవితానికి బ్రతుకి ఏమిటి గ్యారంటీ? బ్రతికినంత కాలం పుట్టింట్లో పడి కుక్క తిండి తినాలి, మీ చేత చీచా అని పిలిపించుకోవాలి, అంతేగా? ఆడదానికి ప్రాణం పోసేది, జీవితం ఇచ్చేది మెళ్ళో తాళి కాదు, చదివిన చదువు. శభాష్, భలే చెప్పావమ్మా. నా ఆయుష్ కూడా బేషరతుగా నీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. రెండు కలిపి 200 సంవత్సరాలు హ్యాపీగా బతికేసాయి. నమస్కారం సార్ మూర్తి గారు. నువ్వు అక్కడే తక్కువ ఎవరా? ఎవరేం చెప్పినా నా నిర్ణయం మారదు. తెలుసురా, అడుగు తక్కువ కదవా. నువ్వు ఇలాంటి దౌర్భాగ్యపు నిర్ణయం ఏదో తీసుకుంటావని తెలిసే నేను వచ్చాను. చూడు, ఎవరు అవునన్నా కాదన్నా మౌనిక చదివే తీరుతుంది. నువ్వెలాగూ చదివించవని తెలిసిపోయింది, అందుకే నేను చదివిస్తా. ఇవాటి నుంచి మౌనిక నా రెండో కూతురు అనుకుంటా. అవునమ్మా. చూడండి మూర్తి గారు, తమరు చేయాల్సిందల్లా ఒక్కటే. దాని అప్లికేషన్ మీద తండ్రిగా ఒక సంతకం గీకి పారేయండి. దానికి కూడా ఏదైనా కూలీ కావాలని చెబితే నేను ఇస్తాను. అమ్మడు మౌనిక, విమర్శించేవాడు లేకపోతే ఎదిగేవాడికి ఎంకరేజ్మెంట్ ఉండదు. వాడి తిట్లు చీవాట్లు నీకు విటమిన్లు ప్రోటీన్లు అనుకో. వాడు నిన్ను కాదు అనడమే నీ ఎదుగుదలకు మంచిదారి. దాని చదువు బాధ్యత నేను తీసుకున్నాను కదా అని దాన్ని తిట్టడం ఎగతాళి చేయటం మాత్రం ఆపేయకు. ఆపితే దాని ఎదుగుదల ఆగిపోతుంది. ఛీ! హాయ్ పాపాయ్, అదిగో రూపాయి. ఎక్కడ? కిందకి చూడు. ఆ రూపాయి నీది కదా పాప? నాది కాదు. నీది కదా? అయితే మాదే, తీసు. ఏం తీసుకోలేరా? ఇవ్వు పాపాయ్, ఇవ్వకపోతే నిన్ను వంచి తీస్తాం. వద్దొద్దు, నేనే తీసిస్తాను. కూర్చుని కాదు లే. ఒంగుంతి. ఒంగు, పొయ్యారంగా ఒంగు. ఏ మిస్టర్, మీకు మేనర్స్ ఉందా? ఆడపిల్లనే మర్యాద కూడా లేకుండా ఆ అమ్మాయిని ఏడిపించడానికి మీకు సిగ్గులేదు? ఏంటి పాపాయ్, మంచి రేజీ మూడ్ లో ఉన్నావు. సాటి లేడీ మీద సింపతి ఉంటే ఆ రూపాయి నువ్వే తీ. తీస్తావా తీయించమంటావా? ఓ స్టూడెంట్ ఎలా గౌరవించాలో తెలియదు రాస్కెల్స్. థ్యాంక్స్ అండి, సమయానికి వచ్చి మా మర్యాద కాపాడారు. హీరోలు ఎప్పుడు సమయానికి వస్తారు. ఏ హీరోయిన్ అయినా ఆపదలో ఉంటే కాపాడడం మన హాబీ. ఒకవేళ ఆపదలో లేకపోతే ఆపదను సృష్టించి కాపాడడం ఇంకో హాబీ. దట్ ఈస్ శ్రీకాంత్. మీరు చాలా జోక్గా మాట్లాడతారే. నవ్వే వాళ్ళుంటే జోకులేసేవాడికి లోకువ. మీరు అందంగా నవ్వుతుంటే జీవితాంతం జోకులేస్తూనే ఉంటాను. మీలా మంచిగా సరదాగా ఉండే స్టూడెంట్ ఈ కాలేజీలో చదవడం నిజంగా మా అదృష్టం. బాసు బాసు, మౌనిక వాడి క్యాంటీన్ లో హార్లిక్స్ తాగుతుంటే నువ్వు ఇక్కడున్నావా? మౌనిక? మౌనిక అంటే? మౌనిక అంటే మౌనిక బేడి. వేడినా గోంగూర జాడినా ఎంసెట్ లో స్టేట్ ఫస్ట్ క్యాండిడేట్ లేదు ఆ మౌనిక. నోర్ముయ్, ఆ అమ్మాయి ఎవరో నాకేం తెలుసు. ఆడవాళ్ళు ఎవరో వాళ్ళ పేర్లు ఏమిటో నేను అసలు పట్టించుకోను. పట్టించుకోవా? రేపు మౌనిక క్యాంటీన్ దగ్గరికి రాగానే నువ్వు పెన్నుతో ఇంకుదల్లు నేను నిన్ను కొట్టినట్టు యాక్ట్ చేసి ట్రాప్ చేద్దాం అన్నావా లేదా? ఎవరిని? నన్నా? నిన్ను కాదమ్మా, మౌనికని. పళ్ళ జోడు పెట్టుకుని సరిగ్గా చూసి చెప్పు. మౌనిక! అమ్మో! మిస్టర్, మీరు చాలా మంచివారు అనుకున్నాను. మీ వెనక ఒక గ్యాంగ్ ఉందని, ఓ న్యూసెన్స్ బ్యాచ్ కి లీడర్ అని ఇప్పుడు అర్థమైంది. చూడు మిస్, న్యూసెన్స్ రొమాన్స్ లైసెన్స్. You? దండాలు బాబు. వీరబాబుడు
ఏమిటి శ్మశానాన్ని ఒంటరిగా వదిలేసి ఎలా వచ్చావు గత శవాల గంపు నువ్వును ఈ లోపుగా ఏ రాజకీయ నాయకుడు ఆ శ్మశానాన్ని ఆక్రమించుకుని ఏ 5 స్టార్ హోటల్ కట్టేస్తే రేపొద్దున నా శవాన్ని మా రాముడి శవాన్ని ఎక్కడ పూడ్చాలరా? పోదురు బాబు బడాయి నా నేడుంటే ఆడి శ్మశానమే. అంటే ఇప్పుడు ఇది శ్మశానం మేమంతా శవాలమునా? అయ్యి బాబాయ్ అసలు నీకు ఇక్కడ ఏం పనిరా? ఏట్నేది బాబు, మొన్న మొగసేవని పూడ్చిపెట్టినాం, దాన్ని బయటికి పీకాలి. ఎవరు నేనా? అబ్బా మీరు కాదండి, ఆ. ఆ పర్మిషన్ ఏదో మీరు ఇప్పిస్తే నానే పీకేస్తాను. అసలైనా శవంతో నీకేంటిరా పని? ఏదైనా పర్సనల్ గా మాట్లాడాలా? ఎలా కోలాలో అడగండి బాబు. ఆ శవాన్ని గురించి పోలీసులకి ఏదో అనుమానం వచ్చిందంట. అది మర్డర్ కేసో మామూలు సావో తెలుసుకోవాలి. ఎవరు నువ్వా పోలీసులా? పోలీసులండే. మరి నీకెందుకురా టెన్షన్? ఒరే వీరబాహు, బాబు ఇంకాసేపు నువ్వు ఇక్కడే ఉన్నావంటే నీ శవాన్ని మేము శ్మశానాన్ని మోసుకెళ్ళాలి. వెళ్ళి కమిషనర్ కలుసుకోరా. అట్టాగే బాబు, సమయానికి మంచి సలహా ఇచ్చి ఈయన బారి నుండి నన్ను సాగకుండా కాపాడారు. కొత్త బాబు ఏడ్చావు ప్రథమ కాటి కాపరి కామెడీ నువ్వును. ఒరే రావుడు, మన ఇద్దరం 3:00 బయటికి వెళ్ళాలి. కమిషనర్ దగ్గర పర్మిషన్ తీసుకో. ఎందుకురా? నాకంటూ పెద్ద దిక్కు ఉండి ఏడ్చింది నువ్వే కాబట్టి. సరిగ్గా చెప్పాడు బాయ్. అది కాదురా, సాయంత్రం 4:00కి మా అమ్మాయిని చూసిపోవడానికి మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. అందుకు ఈజ్ ఇట్? ఆ, వెరీ గుడ్, తప్పకుండా వస్తాను. వెళ్ళరా. పని కాని. వీడు రామచంద్రరావు అని నాకు మంచి నమస్కారం ఫ్రెండ్. నేను రాముడు అంటాను. అమ్మడు మౌనిక, అమ్మాయిని తీసుకురామ్మా. ఏ రాముడు, రావుకాలం అయిపోయింది. వెళ్ళిపోయి అరగంట అయిందిరా. అడుగు కూర్చో. తీసుకో తీసుకో. చూడండి, మా అమ్మాయి అందంగా లేదని ఏ వెధవా అనడు. తమరేమంటారో నాకు తెలియదు. అమ్మాయికి ఏమండి చక్రవడ్డీలా ఉంది. ఏమయ్యా పెళ్లి కొరక, చూడటం అయిందా? ఇప్పుడే బాగా చూడు. రేపొద్దున కన్నొంకరా కాలొంకరా అంటే నేను ఊరుకోను. అచ్చం సినిమా హీరోయిన్లా ఉందండి. బాబాయ్, అమ్మాయి వాళ్ళకి నచ్చింది. మరి కట్నాలు కానుకల విషయాలు కూడా మాట్లాడు. ఓయ్! కట్నమా కాకరకాయ? కట్నం పేరెత్తితే చెప్పుచ్చు కొడతా. ఏ ఎవరా? ఏమిటి చెప్పా? కట్నం అయితే చచ్చిన ఇవ్వను. చూడండి మాస్టారు, నాకు 2 పిల్లలు, ఒక ఆడ ఒక మగ. ఈ అడుగు తక్కువ వెధవలా కాకుండా ఆడని మగని సమానంగా చూసే అభ్యుదయ భావాలున్న వెధవని నేను. మరో విషయం, నాకున్న ఆస్తిని 3 భాగాలు చేశాను. అందులో ఒకటి నాకు, ఒకటి మా అమ్మాయికి, 3వది మా అబ్బాయికి. ఇంకో షరతు, నాకు ముసల్తనం వచ్చిన తర్వాత 6 నెలల పాటు మా అమ్మాయి దగ్గర, 6 నెలల పాటు మా అబ్బాయి దగ్గర ఉంటాను. ఇవన్నీ మీరు బాగా ఆలోచించుకోండి. అంతా బాగానే ఉంది, ఆ చివరిదే బాలేదు. మొదలు పెడితే బాగానే ఉంటుంది. ఏం బాగుండదు. ఒరే బాబాయ్, అర్థం లేని మాటలు మాట్లాడి సమాధానం చెడగొట్టుకోకు. శుభ్రంగా అబ్బాయి కాళ్ళు కడిగి కన్యాదానం చెయ్యి. నువ్వు నోరుమోయ్. వీళ్ళ దరిద్రపు కాళ్ళు కడగాల్సిన దరిద్రం నాకు పట్టలేదు. నీకంత సరదాగా ఉంటే ఆ కట్నాలు కనుకలేవో వాళ్ళ మహారగొట్టి ఆ దరిద్రపు కాళ్ళు నువ్వే కడుక్కో, నాకు అవసరం లేదు. అది కాదురా. నువ్వు ఇంకేం మాట్లాడద్దు. ఎవరు బయలుదేరచ్చు. ఇంత జరిగాక ఇంకా ఉంటావా? పదవే. క్షమించండి, ఒక్క నిమిషం ఆగండి. మీరేం అనుకోకపోతే తమరు ఒక్కసారి మా ఇంటికి వచ్చి మా పెద్దమ్మాయిని చూడండి. వీడి కూతురు కంటే అంతగత్తే, బాగా చదువుకుంది. పైగా దాన్ని చేసుకున్నవాడు సినిమా యాక్టర్ అవుతాడని కోయవాడు జోషి కూడా చెప్పాడు. మీరు అనుకున్నట్టు కాకపోయినా కొద్దో గొప్ప కట్నం కూడా ఇచ్చుకోగలను. రేపు తిథి కూడా చాలా బాగుంది. తప్పకుండా రేపే వచ్చి చూడండి. సరే, అలాగే వస్తాం. అమ్మాయికి సంగీతం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. కానీ అమ్మాయి పాట పాడితే భర్తకు గండం అన్నారు. అందువల్ల సంగీతం మార్పించేశాను. భోజనం కూడా సరిగ్గా చేయదు. పగటి పూట 2 ముద్దలు, రాత్రి పూట 1 ముద్ద. తనలో పూలు కూడా పెట్టుకోదు. పెట్టుకుంటే తనలో పోస్తుంటా. చూసారా, ఖర్చే లేదు. ఏమిటో ఈ కాల పాడపిల్లలు. అది ఆడపిల్లని అలా పెంచాలండి. మరి మిగతా విషయాలు అన్నయ్య గారు కాస్త ఆలోచించి అడిగితే బాగుంటుందేమో. మౌని, అక్కడి లోపల తీసుకెళ్ళు. చూడండి బాబు గారు, మగబిడ్డ అన్న తర్వాత ఎంతైనా అడగచ్చు. రేపు మా వాడికి అడగను. పెద్దవాడి డబ్బుదే ఉందండి. అసలు మీలాంటి పెద్ద మనుషులకి డబ్బులు కక్కుర్తిపడే మనసత్వం అస్సలు ఉండదు. ఏదో లాంఛనప్రాయంగా 10,000 అనుకుందాం. మా గేదె ఖరీదే 10,000 అండి. సరిగా చెప్పారు. ఇంకొక 5,000. మొన్న మా వంటోడికి ఇచ్చారు. బావగారు, మీరేం కాదనకండి. ఆఖరి మాట 25,000. మా అమ్మాయికి మొదటి కాంపు మగబిడ్డ పుట్టాడనుకోండి, తాతగారి బహుమతిగా ఇంకో 5,000 ఇస్తా. ఓకే, ఒప్పేసుకోండి. సంతలో పశువులా ఈ బేరాలేమిటి? మౌనిక మౌనిక, నువ్వు ఊరుకోవే. దొరక్క నాకు మొగుడు దొరికాడు. నీ కర్మ. సర్లేండి, త్వరలో ముహూర్తాలు పెట్టించండి. వస్తాను. థ్యాంక్ యూ బావగారు. సీత, సీత, వస్తున్నానండి. ఈ నెల 10వ తేదీ ఉదయం 10 గంటలకి ముహూర్తం. పనులన్నీ స్పీడ్ గా జరగాలి. వీడెక్కడా? రాజా, రాజా, ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావురా? చదువుకుంటున్నానండి. గుడ్, చదవాలిరా. నువ్వు బాగా చదవాలి. స్టేట్ ఫస్ట్ రావాలి. ఇదిగో 25,000 కట్టిన డబ్బు జాగ్రత్త చెయ్యి. అంత డబ్బు ఎక్కడదండి? ఒంటికి ఆవరణ రాసుకుని గోచి పెట్టుకుని రాత్రి దొంగతనం చేశా.
ఆడది వేసే ప్రతి చచ్చు ప్రశ్నకు సమాధానం చెప్పే చవడదద్దామని అనుకుంటున్నావా? నాన్న నాకు ఉద్యోగం వచ్చింది. వెరీ గుడ్. చూసావటే నా కొడుక మజాక. కానీ ఏంటో నసుకుతున్నావు? 30,000 డిపాజిట్ కడితే గానీ నాకు ఉద్యోగం ఎవరండి? 30,000? నాన్న వెద ఉద్యోగం పోతే పోయింది, ఇవాళ కాకపోతే రేపు వస్తుంది. ముందు చెల్లి పెళ్లి ముఖ్యం. పెళ్లి వాళ్ళు కాకపోతే రేపు అవుతుందిరా, ఉద్యోగం రేపు రాదు. కట్టం డబ్బు 25,000 ఉంది కదా, తీసుకెళ్లి డిపాజిట్ కట్టు. మరి పిల్ల పెళ్ళి ఆగిపోతుందే. ఇది అన్యాయం నాన్న. ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాలి, తప్పదు. ఇంకో 5,000 తగ్గుతుంది నాన్న. ఆడపిల్లల ఒంటి మీద నగలున్నాయి కదా, వాటితో అడ్జస్ట్ అవుదాంలే. ఈ పెళ్లి ఆగితే అది చస్తుంది. చస్తే చస్తుంది, నాకు ఖర్చు తగ్గుతుంది. అక్క పెళ్లి ఆగిపోతే నేను ఊరుకోను. ఏం తిరుగుబాట? పొరపాటు జరిగినప్పుడు తిరుగుబాటు తప్పదు. ఒక బిడ్డ కడుపు కాల్చి ఇంకో బిడ్డ కడుపు నింపాలనుకోవడం అన్యాయం. ఒంటెల మీద కొట్టినప్పుడే ఓర్చుకున్నాను, ఈ చెంపదెబ్బ భరించలేనా? పాపం పిచ్చిది, పెళ్లి మీద ఆశలు పెట్టుకుంది. ఈ పెళ్లి ఆగితే దాని గురించి లోకం ఎన్ని రకాలుగా మురుగుతుంది. అమ్మాయి అన్నది నిజమే కదండి. ఇది ఆడవాళ్ళ రాజ్యం కాదు, నా రాజ్యం, నా కొడుకుల రాజ్యం. నోరు మూసుకో. ఏ తప్పు మాట్లాడిందని నోరు మూసుకోవాలి? మీ అధికారం అహంకారం మా స్వేచ్ఛని ఎంతకాలం ఇలా చంపుతాయి? ఏ మగపిల్లలతో సమానంగా బతికే హక్కు కూతుళ్ళమైన మాకు లేదా? లేదు. ఎందుకు లేదు? ఇలాంటి పిచ్చి ప్రశ్నలు అడిగే రోజులు వస్తాయనే ఆ రోజుల్లో ఆడపిల్ల పెద్ద మనిషి కాకుండానే పెళ్లి చేసేవారు. ఒకరు సస్తే సగామనం చేయించేవాడు, చేయకపోతే గుండు గీసి ముసుగేసి మూల కూర్చోబెట్టేవాడు. అంతెందుకు, మనకి 2 చేతులు ఉన్నాయి, కుడి చేతుకున్న విలువ ఎడమ చేతుకుందా? లేదు. ఒక శరీరంలో బాగలేక ఎంచేత జీవితంలోనూ అంతే, కొడుకున్న విలువ కూతుళ్ళకి లేదు. మాకు జవసత్వాలు ఉడిపోతే మా నోట్లో ఇంత జావ పోసేది కొడుకు, రేపు చస్తే కొరువు పెట్టేది కొడుకే, బూడిద ఎత్తిపోసేది కొడుకు, పిండాలు పెట్టేది కొడుకు, ఆఖరి పున్నామ నరక నుంచి తప్పించేది కొడుకే. అది పిచ్చి నమ్మకం. మీ వీప్ మీద ఎన్ని పుట్టుమచ్చలున్నాయో మీరు చూసారా? చూడలేరా? కానీ పున్నామ నరకం చూసినట్టు మాత్రం మాట్లాడతారా? పెట్టిన పిండాన్ని ఆడకాకులు మగ కాకులు కలిసి తింటాయి. కాకులుకున్న స్వతంత్రం కూడా మాకు లేదా? కాకులు పితృదేవతలైనప్పుడు కన్న కూతుళ్ళు కావలసిన వాళ్ళు కారా? మరైతే నాకు పెళ్లి కాదా? ఏడిస్తే వాళ్లకు మరీ చులకనగా ఉంటుందక్క. కన్నీళ్లు తుడుచుకో. పరిస్థితి అర్థమైందిగా, నా మాట విను. మళ్ళీ కాలేజీలో చేరి చదువుకో. చదివించడానికి నా దగ్గర లంకె బిందెలు లేవు. ఉన్నా దాంట్లో ఉన్న బంగారం అంతా మీ కొడుకులకి ఇవ్వండి. ఆ ఖాళీ బిందులు మాకిస్తే మేము నీళ్లు మోసుకుని బ్రతకడానికైనా పనికొస్తాయి. మౌనిక, అక్కడ నేను చదివించుకుంటానులేండి. హలో మోనికా, కంగ్రాచులేషన్స్. దేనికి? కంగ్రాచులేషన్స్ మోనికా. కంగ్రాట్స్ మోనికా. హలో మోనికా, కంగ్రాట్స్. ఈ రోజు కాలేజీలో అందరికీ ఒకేసారి పిచ్చి పట్టినట్టుంది. హలో మోనికా, మీరు ఒక్కరే మిగిలిపోయారు, తీసుకోండి. శుభలేఖ, పెళ్ళెవరికి? ఊళ్ళో వాళ్ళ పెళ్లికి నేనెందుకు సన్నాయి వాయిస్తాను? నా పెళ్లి కాబట్టి నేనే కార్డులు పోస్తున్నాను. కంగ్రాచులేషన్స్. సేమ్ టు యూ. పెళ్ళెక్కడా? మాధురి దీక్షిత్ కళ్యాణ మండపంలో అమాప్కే ఏకం లాగా దిల్వాలియే దుల్హానియే లే జాయేంగే లెవెల్లో నా పెళ్లికి మీరు లేచి రావాలి. తప్పకుండా వస్తాను. అమ్మాయి దేవురు? మనూరే. చదువుకుందా? మన కాలేజీలోనే. మన కాలేజీలోనా? పేరేంటి? మన పేరే. మన పేరేమిటండి? మన పెళ్లి కదండి. మన పెళ్ళ? చూడండి. శ్రీకాంత్, వాట్ ఇస్ దిస్? మీ ఫోటో పక్కన నా ఫోటో. నీకు మేనర్స్ ఉందా? నన్ను నేర్పించడానికి ఇంతకన్నా వేరే దారి దొరకలేదా? సారీ, ఈ రోజు ఏప్రిల్ 1 కదా, ఏదో సరదాగా ఏడిపిద్దాం అనుకుంటే అంత బాధపడతావేంటి? టేక్ ఇట్ ఈజీ పాలసీ, తీసుకో. మీలాంటి వాళ్ళకి ఇది టేక్ ఇట్ ఈజీ. ఏప్రిల్ 1 రోజే కాదు, ప్రతిరోజు ఆడపిల్లల్ని ఫూల్స్ చేస్తూనే ఉంటారు. మా ఇళ్లలో అమ్మా నాన్న ఎన్నో కష్టాలు భరించి రూపాయి కూడబెట్టి మమ్మల్ని ఇక్కడికి చదువుకోవడానికి పంపిస్తున్నారు. అంతేకాని మీలాంటి వాళ్ళు బలి తీసుకోవడానికి కాదు. మీ దగ్గర డబ్బులున్నాయి, కార్లున్నాయి, మేడలున్నాయి. ఏ మచ్చపడ్డా మీ డబ్బు దాన్ని తుడిచేస్తుంది. కానీ పేదరికంలో చేస్తూ బతికే పెళ్లి కాని ఆడపిల్ల మీద ఏ అపవాదు పడ్డా ఈ జన్మలో పోదు. ఆ అపవాదు పోవడానికి నాకు ఆత్మహత్య కంటే వేరే దారి లేదు. యూపీలో ఘోర రైలు ప్రమాదం, 300 మంది దుర్మరణం. పాపం గవర్నమెంట్ వాళ్ళు ఈ ప్రమాదాలను ఎలా నివారిస్తారో ఏమిటో. నాన్నగారు, ఆ రైలు ప్రమాదాలు రోజు ఉన్నవే గాని ఆ 3వ పేజీలో వివాహ వేదిక ఉంటుంది చూడండి. ఎవరినైనా వరుణ్ణి చూసి నన్ను కట్టపెట్టేస్తే ఒక పని అయిపోతుంది. ఇంత పెళ్లి పిచ్చబట్టింది ఏమిటో నీకు? రోజు రోజుకి తెగ పెరిగిపోతుంది. పని చూసుకో. నమస్కారం అండి. రా బాబు, రా రా రా. మీ కరెంటు బిల్లు కట్టేశానండి. థ్యాంక్ యూ బాబు. మీ ఆరోగ్యం ఎలా ఉంది?
ఏం ఆరోగ్యంలే బాబు, ఆయనకు మోకాళ్ళ నొప్పులు, నడవలేకపోతున్నారు. మోకాలు నొప్పులా? మరి చెప్పరే, నా దగ్గర ఒక అద్భుతమైన తైలం ఉంది, ఇది వాడండి. ఏమయ్యా చంద్రం, ఆకలి కాకుండా ఉంటాను, నీ దగ్గర ఏదైనా మందు ఉందా? లేదండి. ఈ దేశం బాగుపడదు. ఆ, అన్నట్లు నిన్నొక్క స్వామీజీని కలిశాను, ఈ విభూది ఇచ్చారు. ఎందుకయ్యా? పెళ్లి కాని ఆడపిల్లలు రాత్రిపూట నోట్లో వేసుకుని ముఖాన్ని రాసుకుంటే త్వరగా పెళ్ళవుతుందట. హాయ్, రాత్రిపూట ఇది నోట్లో వేసుకుని నుదుటికి పోసుకుంటే త్వరగా పెళ్ళవుతుందా? అంటే పగలు పోసుకుంటే ఇంకా త్వరగా అయిపోతుందన్నమాట. అయినా ఇంత కొంచెం తినడానికి ఏం సరిపోతుంది? వెళ్ళి తొందరగా 2 బస్తాలు తీసుకురా. అమ్మయ్యా, అలాగేనండి. ఈ దెబ్బతో నా వస్తానండి. పెళ్లి ఖాయం. నమస్కారం. మంచిది బాబు. ఈ కుర్రాడు ఎంత బుద్ధిమంతుడోనండి. మన పిల్లల కంటేనా? లోకంలో అందరికంటే మన పిల్లలే బుద్ధిమంతులు, అందగాళ్ళని మీ ఉద్దేశం. ఏమిటే గొడుగుతున్నావు? కాకి పిల్ల కాకి ముద్దని. కూర్చోండి. ఈయన మా నాన్నగారండి, నేను టెంకే గారని పెద్ద కోటీశ్వరుడు. నమస్కారం అండి. నమస్తే నమస్తే. మై గాడ్, మీ ఇంట్లో ఏసీ లేదా? ఉండేదండి, మావిడికి ఉబ్బసం, అందుకని తీయించేశాను. పైన ఫ్యాన్ ఉంది. గోచులు పెట్టుకుని తిరిగే దేశంలోకి సూట్ వేసుకొచ్చానే, తప్పు నాది. కాఫీ, కూల్ డ్రింక్స్, హార్లిక్స్, నో థ్యాంక్స్, నో మెన్షన్. వారం క్రితం మా అమ్మాయి జయ నేను అమెరికాలో ఉంటేను ఫోన్ చేసింది. ఐసి. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది? మా అమ్మాయి నాకు రోజుకు 2 సార్లు ఫోన్ చేస్తుంది. ఆ రోజు ఫోన్ చేసి మీ అబ్బాయిని ప్రేమిస్తున్నానని చెప్పింది. అమెరికా ఎప్పుడైనా చూసారా? అనకాపల్లి కూడా చూడలేదండి. అనకాపల్లి చూడలేదు, ఆమదాల వలస చూడలేదు, అమెరికా సంబంధం మాత్రం కావాలి. డాక్టర్, ఇంగ్లాండ్ లో మైకేల్ జాక్సన్ మనవడితో సంబంధం కుదురుస్తాను, స్విట్జర్లాండ్ లో సెటిల్ అయిపోమని చెప్పారు. విన్నావన్నమాట. ఈ పూర్ ఫ్యామిలీతో కావాలంటున్నావు సంబంధం. నేను నా ప్రేమని కాదన్నే నాన్న. నువ్వు ఆ మాట మీదే ఉండమ్మా. చూడండి, మనం వాళ్ళ ప్రేమను కాదన్నాం అనుకోండి, ఏ అఘాయిత్వం చేస్తారు. వాళ్ళు అలా తొందరపడకుండా మనం తొందరపడటం మంచిది. ఏమంటారు? దాన్ని కొంచెం ముక్కు మూసుకోమని చెప్పు. వాళ్ళ కులం గోత్రం ఏమిటో కనుక్కోండి. డబ్బున్న వాళ్ళే. ఆ పిల్ల తల్లి గురించి అడగండి పోనీ. బాగా డబ్బున్న వాళ్ళని చెప్పానా? సిస్టర్ ఏమిటి అంటుంది? ఆహా, ఏం లేదు. మా పిల్లవాడికి రష్యా నుంచి 2 లక్షలు ఇస్తామని వచ్చారు. ఆ విషయమే ఊరికే గొణుగుతోంది. మీ అమ్మాయి మొత్తం ఎన్నిసార్లు తుమ్మింది? 2 సార్లు అండి. 2 సార్లు తుమ్ముకు 2 లక్షలు, 2 రోజులు 4 లక్షలు. ఓకే, కాదు. లెక్క తప్పు చెప్పాను. 5 సార్లు తుమ్మింది. ఇట్స్ ఆల్ రైట్. నా వైపు నుంచి ఇంకొక తుమ్మేసుకోండి. మొత్తం 6 తుమ్ములు, 6 రోజులు 12 లక్షలు. మాదేం పోయిందండి, ఒక గోతం దులిపేస్తాం.